షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. గనుక ఎలోహిం చిత్తమైతే మనం బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. యాకోబు గారు ఒక శ్రేష్టమైన సంగతులు చెప్తున్నాడు. కడవరి కాలంలో ఉన్న మనకు చాలామంది ఏమంటారంటే, నేను ఇక్కడికి వెళ్ళి ఈ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి ఇక్కడ వ్యాపారం చేసి ఆ వ్యాపారం చేసి ఈ వ్యాపారం చేసి నేను వర్ధిల్లుతాను, నేను సంపాదిస్తానని అంటారు. కాబట్టి మీరు మన జీవితం ఏ పాటిది పరిశుద్ధులారా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితము, నేను వెళ్ళి 1 సంవత్సరం పాటు అక్కడ వ్యాపారం చేస్తాను, ఒక 5 సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తాను అని ఇలా చెప్తుంటారు. మీరు అలా చెప్పకూడదు. మీరు ప్రతిదానికి ఆయన చిత్తాన్ని కనిపెట్టుకోవాలి. మనకు పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథంలో చూసినట్టయితే, నయమమ్మ సమృద్ధి కలిగి వెళ్ళింది. తన భర్త, తన 2 కుమారులు మంచి ఆరోగ్యవంతులుగా వెళ్ళారు. కానీ పరమ తండ్రి చిత్తాన్ని కనిపెట్టుకొని వాళ్ళు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మోయాబు దేశాన్ని వెళ్ళిన తర్వాత భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. సో ఆమె మళ్ళీ తిరిగి మరి కోడళ్ళు వెంట పెట్టుకొని విధవరాలైంది. తను విధవరాలైంది, కోడళ్ళు విధవరాలు వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆమె అంటది, నన్ను నయోమని పిలవకండి, నన్ను మహారాణి పిలవండి. నయోమి అనగా మధురము, మహారాణిగా చేదు. కాబట్టి మన జీవితాలలో కూడా బిడ్డలారా, చేదు అనుభవాలు మనము పొందుకోకూడదంటే, మనం ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ చదువు చదివినా, మన పిల్లల్ని ఎక్కడ చదివించాలనుకున్నా మనం ప్రార్థన చేసి కనిపెట్టుకొని పరమ తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనము ముందుకు సాగాలి. ఆయన ఉద్దేశానుసారంగా మనము ముందుకు సాగాలి. అప్పుడు మనం అనాలి, నేను ఎలోహిం చిత్తమైతే ఈ పని చేస్తాను, నేను ఎలోహిం చిత్తమైతే ఈ పట్టణానికి వెళుతాను, నేను ఎలోహిం చిత్తమైతే ఈ వ్యాపారం చేస్తాను, ఎలోహిం చిత్తమైతే పరమ తండ్రి యాశ్వమిసే చిత్తమైతే ఇదిగో నా బిడ్డలు ఈ చదువు చదివిస్తాను. ఇలా మనం కనిపెట్టుకోవాలి. కాబట్టి నా ఎలోహిం చిత్తమైతే నా బిడ్డలకు ఇలాంటి మంచి జీవిత పాలిభాగస్తులు ఇస్తాడు ఆయన, ఎలోహిం చిత్తమైతే నా బిడ్డలకు గర్వఫలాలను ఇస్తాడు ఆయన చిత్తం గురించి ప్రతిదీ మనం కనిపెట్టుకున్నప్పుడు బిడ్డలారా, మనము వర్ధిల్లుతాము, మనం ఆశీర్వదించబడతాము, మనము దీవించబడతాము. మన జీవితాలు మారాగా కాకుండా మధురముగా ఉంటాయి. ఆ విధముగా పరమ తండ్రి మన ఎడల కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎలోహిం, అవును నాయన, ఎలోహిం చిత్తమైతే నేను ఈ పని చేస్తాను ఆ పని చేస్తానని పలకాలు తప్ప నాయన, మా చిత్తం ప్రకారం మాకు ఇష్టానుసారంగా మేము చేసి నాయన మేము చేదు అనుభవాల గుండా వెళ్ళకూడదని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.